రాము కనిపించలేదు. కానీ ఆ బస్లో ఇప్పుడు అతను కనిపిస్తున్నాడు. రాము ఆ రాత్రి తర్వాత కనిపించలేదు. గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది. పోలీసులు వెతికినా అతని జాడ ఎక్కడా దొరకలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక వింత జరిగింది. ప్రతి రాత్రి 12 గంటలకు కనిపించే ఆ పాత బస్లో ఇప్పుడు ఒక కొత్త ప్రయాణికుడు కనిపించాడు. అది రాము. కాలిపోయిన వాళ్ల మధ్యలో అతను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కానీ అసలు భయం ఇంకొకటి. ఎవరైనా బస్ దగ్గరకు వస్తే రాము వాళ్ళని చూస్తూ లోపలికి రావాలని చేతేత్తో పిలుస్తాడు. ఒకరోజు ఒక కొత్త వ్యక్తి ఈ విషయం నిజమా కాదా అని చూడటానికి వెళ్ళాడు. గడియారం 12 అయింది. బస్ లైట్లు వెలిగాయి. తలుపు తెరుచుకుంది. అతను లోపలికి చూశాడు. రాము కూడా అతన్ని చూస్తున్నాడు. అప్పుడే డ్రైవర్, రా, ఇంకా ఒక సీటు ఖాళీగా ఉంది అని అన్నాడు. అతను భయంతో పరిగెత్తాడు. మరుసటి రోజు అతను కూడా